ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు రష్యా దేశం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ల మధ్య బంధం బీటలు వారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మస్క్కు రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. తమ దేశంలో పొలిటికల్ అసైలంలో ఉండేందుకు మస్క్కు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ చైర్మన్ దిమిత్రీ నోవికోవ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నాను. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తుందని నోవికోవ్ పేర్కొన్నారు. ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్కు రష్యాలో రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పిస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. అమెరికాకు చెందిన స్నోడెన్ను రాజకీయ శరణార్థిగా పరిగణిస్తూ రష్యా ఆశ్రయం కల్పించింది. ఇక ఈ సందర్భంగా తర్వాత ఎన్నికల్లో డెమోక్రాట్లు రావాలని మస్క్ కోరుకోవడం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు. కాగా ట్రంప్ మస్క్ల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు కెమ్రిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ నిరాకరించారు. ఇది యుఎస్ సమస్య అని, తమకు ఇందులో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము భావిస్తున్నట్లు తెలిపారు. మే నెలలో తీసుకొచ్చిన రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ట్రంప్తో దూరం పెరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో మస్క్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయం అంటూ ఎక్స్లో తన ఫాలోవర్లను ప్రశ్నించారు. ఇక ట్రంప్నకు అత్యంత సన్నిహితుడు, గతంలో శ్వేత సౌధం సలహాదారుడిగా పనిచేసిన స్టీవ్ బెనాన్ మస్క్ను ఓ అక్రమ వలసదారుడిగా పేర్కొన్నారు. వెంటనే ఆయన దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పేస్ ఎక్స్ సంస్థను సీజ్ చేయాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇకపోతే శత్రువును డొనాల్డ్ ట్రంప్ అంత తేలిగ్గా వదిలిపెట్టరు. తన దారికి రాని వారిపై సామధాన దండోపాయాలు ప్రయోగించడానికి కూడా వెనకాడరు. తన ఆదేశాలను పాటించని అమెరికా విశ్వవిద్యాలయాలపై ఇప్పటికే కొరడ జులిపిస్తున్నారు. సుంకాల విషయంలోనూ రాజీ పడడం లేదు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు మిత్రుడిగా ఉండి అకస్మాత్తుగా శత్రువుగా మారిన టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ విషయంలో ఇందుకు భిన్నంగా ట్రంప్ వ్యవహరిస్తారని భావించలేం. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిపై మస్క్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ట్రంప్ను అబద్ధాల కోరుగా అభివర్ణించారు. అంతటితో ఆగలేదు. తాను సాయం చేయకపోతే అమెరికా పీఠంపై ట్రంప్ కూర్చునేవారే కాదని పేర్కొన్నారు. ఈ స్థాయిలో మస్క్ దాడి చేసిన తర్వాత ట్రంప్ మౌనంగా ఉండే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు. ఇక దీనిపై మరింత విశ్లేషణ అందించడానికి ఎనలిస్ట్ డాక్టర్ సత్యనారాయణరావు గారు ఉన్నారు. సత్యనారాయణ గారు సార్, నమస్తే సార్. ట్రంప్కి, ఎలాన్ మస్క్కి జరుగుతున్న గొడవ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇందులో రష్యా ఏదైతే రష్యాలోని డూమా కమిటీ చైర్మన్ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మీకు తెలిసి ఉంటుంది. ఆయనకి ట్రంప్కి, మస్క్కి అవసరమైతే రాజకీయ శరణార్థిగా రష్యా ఉంటుంది అని చెప్పడం ఆయన వ్యాఖ్యలు. ట్రంప్కి, ఎలాన్ మస్క్కి జరుగుతున్న వివాదం ఎటువైపు వెళ్తుంది? అసలు ఏం జరుగుతుంది సార్? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, ఆయన అమెరికన్ అంతర్గతంగా అమెరికాలో చేస్తున్న సంస్కరణలు కావచ్చు, లేకపోతే టారిఫ్ల విషయంలో కావచ్చు,
విదేశాంగ విధానం కావచ్చు, తర్వాత ఈ మొన్నటి నుంచి ట్రంప్కు అలెన్ మస్క్ వచ్చినటువంటి వైరుధ్యాలు, చాలా సన్నిహితులు మిత్రులు. దాదాపుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలన్ మస్క్ దాదాపుగా ట్రంప్ అధికారంలోకి వచ్చేందుకు నిరంతరంగా ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చి సుమారుగా 2,500 కోట్ల రూపాయలు పైచిలుగ్గా అతని తరపున వ్యయ ప్రవాసాన్ని భరించి అతని మిత్రుని అధికారంలో తేవడం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాల్లో ట్రంప్కును అలెన్ మస్క్ వచ్చిన వివాదం ఇది ఒక అంతర్జాతీయ పరమైనటువంటి అంశంగా చర్చనీయాంశంగా రావడం నిజంగా కూడా ఇది చాలా గమ్మత్తైనటువంటి విషయం. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు రష్యా ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే వార్తాపత్రిక రష్యన్ డూమా అంటే రష్యన్ పార్లమెంటు చైర్మన్ డిమిత్రీ నోవికోస్ ఇచ్చిన ప్రకటన వార్తా సంస్థకు ఒక రాజకీయ ఆశ్రయం అంటే పొలిటికల్ షెల్టర్ ను కల్పించేందుకు సిద్ధమని చెప్పేసి ఈ ట్రంప్ కు ఎలాన్ మస్క్ కు వచ్చినటువంటి ఘర్షణను వివాదాలను ఆసరాగా తీసుకుని రష్యా ప్రకటన చేయడం ఇది ఒక ఖ్యాతిని సంతరించు అంటే ఒక చర్చ అంతర్జాతీయంగా చర్చ. ఎందుకంటే వాస్తవంగా ఆలోచిస్తే ఈ ఎలాన్ మస్క్ కు ట్రంప్ కు వచ్చిన వివాదం అయితేంది, ఘర్షణ అయితేంది, కొట్లాటింది, అది అమెరికా అంతరంగిక సమస్యగా భావించవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయంగా ఒక మల్టీ ఇండస్ట్రియలిస్ట్ గా పేరుగాంచినటువంటి అత్యంత ప్రపంచ సుసంపన్నుడు అంటే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అంటే దరిదాపుగా ఇవాళ ప్రపంచంలో తెలవనటువంటి వాళ్ళు లేరు. అంటే చిన్న కంపెనీ నుంచి ఒక పెద్ద ఎక్స్ కంపెనీ వరకు కూడా, ఇంకా టెస్లా కంపెనీ కూడా ఆయన చాలా సుసంపన్నం చేసినటువంటి. సరే, ఆయన వ్యక్తిగత నేపథ్యాన్ని వదిలివేస్తే ఆయన ఆర్థికంగా సుసంపన్నుడు అనేది ఒక వాస్తవం. అమెరికా అధ్యక్షుడికి ట్రంప్కు చాలా సన్నిహితుడు అనేది మరొక వాస్తవం. ఎన్నికల్లో ఇద్దరు కలిసి మంచి ట్రంప్ను అధికారంలో తెచ్చేందుకు తను శతవిధాలా ప్రయత్నం చేసి అన్ని విధాలు. కానీ వచ్చింది ఏంటి అని అంటే ఇటీవలనే అంటే ఆయన ఒక వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ విషయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా రేపు దగ్గరని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత అట్లా అమెరికన్ కాంగ్రెస్ లో అట్లా ఆ బిల్లుకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు అసలు మనుషులే కాదు, నానా రకాలుగా వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం రావడం. తర్వాత ట్రంప్ అలెన్ మస్క్ సంబంధించినటువంటి వ్యాపార సంస్థల మీద ఆయనకి ఇచ్చే రాయితీలు కావచ్చు, ఆయనకు ఉండబడినటువంటి కాంట్రాక్ట్ కావచ్చు, అమెరికాలో ఉండే వాటిని అవసరం అనుకుంటే రద్దు చేస్తాం, ఆయన మీద చర్యలు తీసుకున్నా అన్నట్టుగా, అంటే ఒక రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలుగా, అంటే వ్యక్తిగత దూషణలు ఓ పక్క, తర్వాత మరో రకంగా రాజకీయంగా ట్రంప్ అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎలన్ మస్క్ మీద ఆర్థికంగా కూడా ఒక చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి కూడా నిరంతరంగా దూషణలకు పోవడం అనేది కూడా చాలా ఎందుకంటే ఈ రోజు ట్రంప్ సోషల్ మీడియా ఒక ట్రూత్ సోషల్ మీడియా మీద ప్రకటనలు చూస్తూ ఉంటే అవి ఎంతవరకు కొనసాగుతాయని చెప్పేసి ఎంతవరకు, ఎందుకంటే ఇవాళ ఒకవేళ ట్రంప్ గనక ఎలన్ మస్క్ మీద చర్యలు తీసుకున్నా, లేక ఎలన్ మస్క్ రాజకీయ ఆశ్రయం ఇచ్చేందుకు రష్యా ముందుకు వచ్చినా, ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి ఎందుకంటే ఇప్పటికే టెస్లా కంపెనీ ఆర్థికంగా నష్టాల్లోకి పోయిందని చెప్పేసి పత్రికల్లో చదువుతా ఉంది. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వర్సెస్ ఎలన్ మస్క్ జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ ఓ పక్కనేమో ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి అంటే దరిదాపుగా ఎలన్ మస్క్ ఉండబడినటువంటి ఆర్థిక సంబంధాల మీద ప్రభావం, ఆయనకు ఉండబడినటువంటి ఆర్థిక సంస్థల మీద టెస్లా కంపెనీ ఇతర కంపెనీల మీద ప్రభావం, అట్లనే అంతర్జాతీయంగా కూడా రష్యా ఈ రోజు చేసిన ప్రకటన ద్వారా, డ్యూమా చైర్మన్ చేసిన ప్రకటన ద్వారా కూడా అంటే ఒక వివాదాన్ని అంతర్జాతీయంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఎలన్ మస్క్ కూడా ఏంటి అని అంటే వాస్తవంగా ఏంటంటే స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి దాంట్లో అమెరికా మొత్తం కూడా ట్రంప్ అమెరికా కూడా ఎలన్ మస్క్ మీద ఆధారపడి, ఒకవేళ ఎలన్ మస్క్ ను శత్రువుగా ఏర్పరచుకునే క్రమం వస్తే మాత్రం అమెరికా కూడా స్పేస్ లో, ఎందుకంటే చాలా పెద్ద
గా ఇస్తున్నటువంటి సంబంధం కనపడతా ఉంది. అందుకే దాంట్లో కూడా దెబ్బపడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంది. అయితే ఒకవేళ స్పేస్ ఎక్స్ సేవలని ఏదైతే ఇప్పుడున్న ట్రంప్ మస్క్ల మధ్య వివాదం మరింత ముదిరి ఆ సేవలని నేను అమెరికాకి వినియోగించును అని చెప్పేసి వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తే అమెరికా ఎలా ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది? అంటే ట్రంప్ దీన్ని ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది? దీనివల్ల ఏమైనా పరిణామాలు ఎలా ఉంటాయి ఒకవేళ ఆయన స్పేస్ ఎక్స్ సేవల్ని వినియోగించుకోవడం? అది చాలా అమెరికా చాలా తీవ్రమైనటువంటి, ఎందుకంటే స్పేస్ రంగంలో ఇవాళ అది అత్యంత చాలా ముందున్నటువంటి అంశం. ఎందుకంటే ఆ స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి డ్రాగన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటివి అవి ఎలన్ మస్క్ యొక్క సృష్టి. అది వాస్తవం. అంటే ఆయన అక్కడ అనేక రకాల గూగుల్ కంపెనీల నుంచి ఈ రోజు వరకు టెస్లా కంపెనీల వరకు కూడా ఆయన చాలా ఒక ప్రపంచ పారిశ్రామికవేత్తగా ఒక కుబేరుడుగా ఎదిగినటువంటి. అంటే ఇవాళ ట్రంప్ ఒకవేళ ఎలన్ మస్క్ మీద చర్యలు కనుక తీసుకుంటే అది అమెరికా వ్యవస్థ మీద అమెరికాకు ఉండబడినటువంటి దాని యొక్క స్పేస్ ఆధిపత్యం కూడా తగ్గేటువంటి అవకాశం. అందుకే ఇవాళ రష్యా కూడా ఒక రకంగా అంటే మాస్క్ ను ఒక ఆశ్రయం కల్పిస్తా అని చెప్పి చేయడం కూడా ఇవంతా కూడా ఒక వివాదాస్పదంగా మారుతున్న సందర్భం కనపడతాం. అంటే సెటైరికల్ గా అన్నారు సార్ ఆయన ఎవరైతే డూమా కమిటీ చైర్మన్ ఉన్నారో ఆయన ఒక సెటైరికల్ గా ఈ మాట అనడం జరిగింది మస్క్ మీద. అదే వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా డ్యూమా అంటే ఆ రష్యన్ పార్లమెంట్ సంబంధించిందని డ్యూమా అంటారు. అదే ఆ చైర్మన్ అంటే ఒక రకంగా ఆయన ఆశ్రమం అంటే ఒకవేళ అమెరికా నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ సంబంధాల్లో ఒకవేళ బెడిసి కొడితే మేము రాజకీయ ఆశ్రమం ఇస్తాం. ఎందుకంటే ఆయన చాలా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏఐ టెక్నాలజీని కూడా గూగుల్ నుంచి ఏఐ టెక్నాలజీ వరకు కూడా ఆయనను తీసేయలేనటువంటి అంశం కదా. ఇలా ప్రపంచం అంతా కూడా ఏఐ టెక్నాలజీ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా అగ్రగామిగా నిలబడినటువంటి వ్యక్తి మన ఎలన్ మస్క్. కాబట్టి ఒకవేళ అమెరికా నుంచి ఒకవేళ ట్రంప్ బహిష్కరించే ప్రయత్నమో లేకపోతే ఆయన మీద ఆర్థిక పరమైన చర్యలు తీసుకునే ప్రయత్నమో ఇంకా కొద్దిగా ముందుకు పోయి ఏదైనా చేస్తే ఒకవేళ రష్యా తాను షెల్టర్ ఇస్తాను నేనని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేసి ఉండొచ్చు కాకపోతే అక్కడ రష్యన్ ప్రధానమంత్రి వాళ్ళంతా కూడా క్రెమ్లిన్ కూడా ఇది కాదు అది అంతరంగిక విషయం అని చెప్పి ప్రకటించిన నేపథ్యం కూడా కనపడదు. సరే, అంతర్జాతీయ వివాదాలు అనేటువంటి అంశాలు వేరు. ఒక వ్యాపారవేత్తగా ఒక వ్యాపార సంస్థల ప్రతినిధిగా ప్రపంచంలోనే అత్యంత టెక్నాలజీని ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తిగా మనం ఎలన్ మస్క్ ను చూడాలి. ఆ ఎలన్ మస్క్ ను కనుక అమెరికా ఆతిథ్యం నుంచి అమెరికా నుంచి వెళ్ళగొడితే నష్టం అమెరికాకు జరుగుతుంది. అమెరికాకు నష్టం జరిగే అవకాశం. ఎందుకంటే ఆయన ఉత్పత్తులు పారిశ్రామిక ఉత్పత్తి, ఎందుకంటే ఇవాళ యాపిల్ సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వివాదాస్పదమైనటువంటి కంపెనీలు అమెరికాలోనే పెట్టాలి, భారతదేశంలో పెట్టొద్దు, లేకపోతే చైనాలో పెట్టొద్దు, ఇంకా నానా రకాలుగా సుంకాలను విధించడంలో కావచ్చు, ఆయన విదేశాంగ విధానాన్ని అనుసరించడంలో కావచ్చు, భారత్ పాకిస్తాన్ విషయంలో కూడా అత్యుత్సాహంతో ట్విస్టులు దాంట్లోనే పోస్టు చేసి నేనే ఆపాను మధ్యవర్తి అని చెప్పేసి, అంటే ఇరు దేశాల ఒప్పందాలు అంటే ఇట్లా ఒక ఉడుదుడుకు చర్యలను మనం ఇది అసలు ఇట్లా అమెరికా ఏ అధ్యక్షుడు కూడా ఇట్లా మాట్లాడిన సందర్భం కావచ్చు, ఇట్లా వివాదాస్పదంగా. ఇంకోటి ఏంటంటే ఆయన మీద ఒక సెక్సువల్ స్కామ్ సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఎంబడేసుకొని తిరుగుతాడని చెప్పేసి కూడా ఈయన ఎలన్ మస్క్ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఏదైతే ట్రంప్ కు సంబంధించినటువంటి చర్యలు ఏవైతున్నాయో జరిగినటువంటి అంశాలను ఆయన బయటికి తీసుకొచ్చి ఆయన కూడా పోస్టులు చేస్తున్న జరుగుతారు. అంటే ఈ వివాదం అంతా కూడా రేపు పొద్దున మొత్తం కూడా అమెరికాలో పెద్ద చర్చించేటువంటి అంశంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎలన్ మస్క్ కు అమెరికా నుంచి బయటకు వచ్చినా కూడా అమెరికాకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఆయనకు నష్టం జరిగేటువంటి అవకాశం. ఎందుకంటే ఆయన పెద్ద అంతర్జాతీయంగా అనేక సంబంధాలను అనేక రకాల ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టిని కలిగినటువంటి వ్యక్తిగా మనం భావించవలసింది. అయితే ఎందుకు అమెరికాకి సంబంధించి ఎప్పుడూ లేనంతగా ఈ వివాదాలు కొత్త కోణాల వివాదాలు అమెరికా చుట్టుముట్టుతోనే ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యాక జరుగుతుంది? ఎందుకు అని అంటారు? అంటే రాజకీయాల్లోకి బిజినెస్ని తీసుకురావడం వల్ల అంటారా? అంటే వ్యక్తిగత బిజినెస్ వ్యాపారాలని రాజకీయాల్లోకి తీసుకురావడం వల్ల అంటారా? ఎలాన్ మస్క్ లాంటి వారిని బిజినెస్ మ్యాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం వల్ల అంటారా? ఎందుకు ఇలా అమెరికా రాజకీయాలు ఎలా మారుతున్నాయి? వాస్తవంగా ఏంటంటే అమెరికాలో ఏ అధికారంలోకి వచ్చినా కూడా చాలా హుందాగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అంటే
జాతీయ అంతర్జాతీయ విషయాలు కావచ్చు, అంతరంగిక విషయాలు కావచ్చు, అవి ఒక హుందాగా ప్రకటనలు ఇచ్చిన నేపథ్యాలు మనం అనేక సందర్భాల్లో చూసినాం. అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఎన్నికైన అధ్యక్షుడి నుంచి నేటి వరకు చూస్తే. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆయన మాట్లాడే తీరు కావచ్చు, ఆయన తీసుకునే విధాన నిర్ణయాలు కావచ్చు, అఫ్కోర్స్ ప్రజలు ఆయనకు ఒక మ్యాండేటరీగా డెమోక్రటిక్ గా ఆయనకు అధికారం కట్టబెట్టి ఉండొచ్చు కాదు. కానీ అమెరికా అధ్యక్షుడు అనేది ఈరోజు ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక రాజకీయ మిలిటరీ ఆధిపత్యం కలిగినటువంటి రాజ్యం, అది ఒక అగ్రరాజ్యం. అటువంటి అగ్రరాజ్యాన్ని ఇంకా అధిపతిగా ఉండబడినటువంటి ట్రంప్ ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆర్థికవేత్త, ఆయన ఆర్థిక పరమైనటువంటి పారిశ్రామికవేత్త, ఆ పారిశ్రామికవేత్తకు ఉండబడిన మళ్ళా ఇద్దరి మధ్య సాన్నిహిత్యము, స్నేహితులు, ఈ స్నేహాన్ని సాన్నిహిత్యాన్ని ప్లస్ ఆయనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలను, ఆర్థిక నేపథ్యాలను ఇవన్నీ కూడా రాజకీయాల్లో కలవింపు చేయడం అనేది ఇది కొద్దిగా ఎబ్బట్టిగా ఉండబడినటువంటి అంశంగా మనకు తోస్తాం. వాస్తవంగా ఏంటంటే అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానాలంతా కూడా ఈరోజు ప్రతి అంశం కూడా అంతర్జాతీయంగా చర్చకు తావిస్తా ఉన్నాడు ట్రంప్. అంటే ఒడిదుడుకు స్వభావం కలిగి ఉండి, దుందుడుకు స్వభావం కలిగి ఉండి, కొన్ని ఆలోచితమైనటువంటి అంశాలు ఉండొచ్చు కావచ్చు, కానీ అనేక అంశాలు అనాలోచితంగా ప్రకటన చేయడం వల్ల అవి వివాదాస్పదంగా మారిపోతా ఉంది. అందుకే ఇవాళ వాళ్ళ అంతరంగికంగా ఉండబడినటువంటి స్నేహితుల మధ్య వచ్చినటువంటి ఘర్షణ ఆ రాజకీయాల్లో, ఎందుకంటే సరే బహిర్గతం కాకుండా కూడా ట్రంప్ కు ఎన్నికల్లో సహకరించింది అనేది అది జగమెరిగినటువంటి సత్యం, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. వాళ్ళిద్దరికి మధ్యన స్నేహం ఉన్నది, వాళ్ళ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉన్నది. ఆ ఎన్నికల్లో ట్రంప్ కు సంపూర్ణంగా అయితే సత్యనారాయణ గారు రాజకీయాలను తీసుకొచ్చి రాజకీయాలు చేర్చడం అనేది ఇది సబబు కాదనేటువంటిది అంశాన్ని మనం ప్రగాఢంగా చెప్పొచ్చు. రిపబ్లికన్ పార్టీ ఏదైతే నా వల్లే గెలిచింది, సో నేను లేకపోతే గెలిచి ఉండదు అని చెప్పేసి మస్క్ వ్యాఖ్యానించడం జరిగింది. దానికి పోటీగా కూడా ఆయన ట్విట్టర్లో ఒక పోల్ నిర్వహించడము, ఏదైతే నేను రాజకీయాల్లోకి రావడం, ది అమెరికన్ పార్టీ అని పెట్టడం, 80% ప్రజలకి నేను సేవలు అందిస్తానని చెప్తే ఆ పోల్లో ఆయనకి ఎస్ అనేసి 80% ఓట్లు రావడం జరిగింది. అంటే అమెరికన్ పార్టీ అని మస్క్ పెట్టే ఉద్దేశం ఉందంటారా? ఒకవేళ పార్టీ పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయి అక్కడ? రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి చర్చలకు వచ్చినప్పుడు, వివిధ రకాలైనటువంటి వ్యక్తులు కావచ్చు, వివిధ రకాలైనటువంటి సమూహాలు కావచ్చు, సఫికేషన్ జరిగినప్పుడు రాజకీయ పార్టీలు పెట్టేటువంటి అవకాశం. ట్రంప్ అధికారంలోకి వచ్చేందుకు నేనే కారణం అని అంటే, నువ్వు లేకున్నా నేను అధికారంలోకి వచ్చేందుకు అవకాశం నాకుండే అన్నట్టు పరస్పర ఆరోపణలు. అయితే రాజకీయ పార్టీ పెట్టడంలో అమెరికాలో, ఎందుకంటే వాస్తవంగా ద్విపార్టీ విధానం అమల్లో ఉంది. రిపబ్లికన్ పార్టీ కావచ్చు, డెమోక్రాటిక్ పార్టీ కావచ్చు, తృతీయంగా ఇంకొక పార్టీ కూడా, ఎందుకంటే పార్టీ పెట్టొద్దు అనేది లేదు అక్కడ ఉన్న అమెరికన్ రాజ్యాంగం ప్రకారం. పార్టీ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల మద్దతు ఉంటుందా లేదా అనేది ఎలాన్ మస్క్ కు ఆ ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉంటుందా, ఎందుకంటే ఒక ఆర్థికవేత్త, ఒక పారిశ్రామికవేత్త, ప్రపంచ కుబేరుడు, సుసంపన్నుడు, వాటి పెట్టే అవకాశం ఉందా అని అన్నప్పుడు పెట్టడం జరిగినా జరగచ్చు. ఎందుకంటే అనూహ్యంగా ట్రంప్ కూడా రాజకీయాలకు వచ్చేటువంటి థీమ్ని తీసుకుంటే, ఆయన కూడా అమెరికాలో చాలా ప్రధానమైనటువంటి ఆర్థికంగా రియల్ ఎస్టేట్ రంగం నుంచి, ఇతర వ్యాపార సంస్థ నుంచి ఎదిగి వచ్చినటువంటి సంపన్న వ్యక్తిగానే రాజకీయాల్లోకి ఎంటర్ కావడం జరిగింది. ఇవాళ ఎలాన్ మస్క్ కూడా తన ఆర్థికంగా వనరులు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రజల నుంచి కూడా మద్దతు కూడగట్టుకొని రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి రేపొద్దున రాజకీయ అధికారంలో రావడంలో కూడా మనం సందేహించవలసినటువంటి అవసరం లేదు. అందుకే అనూహ్యంగా ఏ పరిణామాలైనా జరిగేటువంటి అవకాశము తప్పకుండా అవకాశం. అయితే ఇప్పుడు ట్రంప్తో ఏదైతే వివాదం నేపథ్యంలో మస్క్కి సంబంధించిన వ్యాపారాలు, ఏవైతే బిజినెస్లు ఉన్నాయో వాటి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం లేదా ట్రంప్? ఒకవేళ అలాంటి ధోరణితో ట్రంప్ వెళితే, ఎందుకనంటే ఇద్దరికి ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ ఎలాంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఆయన వ్యాపారాల మీద? ఎలాన్ మస్క్ చట్టబద్ధంగా చేసేటువంటి వ్యాపారాలు అవన్నీ కూడా చీకటి వ్యాపారాలు కాదు. ఎందుకంటే ఇవాళ అమెరికన్ ఫెడరల్ కోర్టులు కూడా
ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విదేశాల యూనివర్సిటీకి ఇచ్చే ఎయిడ్ను ఆఫ్ చేయడంలో కూడా ఆ రోజు ఫెడరల్ కోర్టు కూడా అభ్యంతరం చెప్పింది, అది చట్టబద్ధం కాదని చెప్పడం జరిగింది. అట్లనే అమెరికాలో ఫెడరల్ కోర్టు అంటే న్యాయ వ్యవస్థ చాలా సుప్రీంగా ఉంటుంది. అవసరం అనుకుంటే అధ్యక్షుని యొక్క నిర్ణయాలను కూడా తప్పుపెట్టేటువంటి న్యాయ సమీక్షాధికారం అమెరికా అంటే అట్లా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ చట్టబద్ధంగా చేసేటువంటి వ్యాపారాలు అనేటువంటి చట్టబద్ధంగా ఎలన్ మస్క్ హక్కులు ఉంటాయి కాబట్టి రేపు పొద్దున్న న్యాయస్థానాల నుంచి ఏమైనా ట్రంప్ ఒక పగ సాధించుకునేటువంటి చర్యలో కనుక పోతే ఎలన్ మస్క్ యొక్క ఆర్థిక సామ్రాజ్యం మీద ఆర్థిక సంస్థల మీద ఏదైతే ఆధిపత్యం చెలాయించాలని పగ తీర్చుకునే విధానాన్ని పోతే రేపు న్యాయస్థానాలను కూడా ఎలన్ మస్క్ ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది, తద్వారా న్యాయం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మీరు అన్నట్టు ఈ మధ్య అమెరికాలో కోర్టులు ట్రంప్కి వ్యతిరేకంగా వెళ్తున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను కూడా ఏదైతే టారిఫ్ల విషయంలో వ్యతిరేకించడం జరిగింది. సో ఈ నిర్ణయాల వల్ల ట్రంప్కి మస్క్కి మధ్య ఈ కోర్టు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏమైనా డిస్ప్యూట్ వచ్చిందంటారా? అసలు ఏమై ఉంటుంది ఇద్దరి మధ్య, కారణం ఏంటి అసలు? అదే ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ ఉండబడినటువంటి కాంగ్రెస్ ఒక చట్టాన్ని ఆమోదించడంతో వివాదం ప్రారంభమైంది. ఏంది అని అంటే అది వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ అనేదాన్ని, ఆ బిల్లును వ్యతిరేకిస్తూ అది ఆ బిల్లు వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ అచేతనంగా మారిపోతుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటది, అమెరికా మొత్తంగా కూడా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింటది అనేటువంటి ఉద్దేశంతో ఆ బిల్లును వ్యతిరేకించాడు ఈ ఎలన్ మస్క్. ఆ బిల్లును వ్యతిరేకించడంలో వచ్చినటువంటి మనస్పర్ధలు కాస్త పరస్పర దూషణలు, పరస్పరం తిట్టుకోవడాలు, ట్విట్లలో తమ ఎక్స్ ట్విట్ ఖాతాలో ఆయన పోస్ట్ చేయడము, తర్వాత ఈయన ట్రూత్ సోషల్ మీడియాలో ఈయన పోస్ట్ చేయడాలు, ఇవన్నీ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఒక వివాదాస్పదంగా మారినటువంటి సందర్భం కనపడుతుంది. అంటే ఆ బిల్లు నేపథ్యాన్ని అంటే అవగాహన లేకుండా ఆ బిల్లు సెనేటర్స్ కావచ్చు, అక్కడ ఉండబడినటువంటి అమెరికన్ కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు ఓటేసినట్టే అది వాళ్ళు మనుషులు కాదన్నట్టుగా నానా రకాలుగా ఒక లాంగ్వేజ్ ని ఉపయోగించడం జరిగింది. అంటే ఆ బిల్లును సంపూర్ణంగా ఎలన్ మస్క్ బిల్లును వ్యతిరేకించడం వల్ల వచ్చిన మనస్పర్ధలే ఇంత దూరం దాకా రావడం అనేది మనం గమనిస్తున్నటువంటి అంశం. సార్ సత్యనారాయణ గారు, ఫైనల్గా అసలు ట్రంప్ పవర్ఫుల్ అనుకోవచ్చా, మనం ఎలాన్ మస్క్ పవర్ఫుల్ అనుకోవచ్చా? ఆర్థిక సామ్రాజ్యాధిపతి సుసంపన్నుడు అని అంటే ప్రపంచ కుబేరుణ్ణి మనము ఆ కోణంలో చూస్తే, ఆ వేలో చూస్తే ఎలన్ మస్క్ గ్రేట్ అనుకోవాలి. రాజకీయంగా అమెరికా అధ్యక్షుడు కావడం రెండోసారి అని అంటే కూడా ఒక రకంగా ట్రంప్, ఎందుకంటే ట్రంప్ విధానాలలో పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా అంతర్జాతీయంగా విశ్లేషకులు రాజకీయ విశ్లేషణ ఏంటంటే ఈ ఒడిదుడుకు చర్యలు అనేటువంటి అమెరికా విదేశాంగ విధానానికి కావచ్చు, అమెరికా పాలన విధానానికి కావచ్చు మంచిది కాదని చెప్పేసి ఒక చర్చ పెడుతున్న సందర్భం కనపడుతుంది. ఎందుకంటే ట్రంప్ విధానాలుగా ఇవాళ విదేశీ అక్కడ సెటిలర్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ సంబంధించినటువంటి విదేశాలలో స్థిరపడినటువంటి వాళ్ళకు అక్కడ గ్రీన్ కార్డు విషయంలో కావచ్చు, అక్కడ ఉద్యోగాలు కోల్పోతున్నదని చెప్పేసి అక్కడ అంటే కొంత అక్కడ ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలకు ట్రంప్ చర్యలను సమర్థిస్తున్నట్టుగా మనకు కనపడతాం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజం, మన పిల్లలు అక్కడ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కూడా ఎందుకంటే అక్కడ అంత సపోర్ట్ లేనిది ఆయన రాజకీయంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అందుకే ప్రజలు కూడా కొన్ని ట్రంప్ చర్యలను, ట్రంప్ రూపొందించే చట్టాలను, ట్రంప్ విధి విధానాలను సమర్థించేటువంటి ప్రజానీకం కూడా కనపడతాం. కాకపోతే ఏంటంటే ఏ అధ్యక్షుడు కూడా ట్రంప్ మాట్లాడే భాష కావచ్చు, ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, ఏ అమెరికా అధ్యక్షుడు కూడా అట్లా కొనసాగించలేదు. ఎందుకంటే అంత ఒక ప్రతి విధానాల రూపకల్పనలో కూడా ట్రంప్ వివాదాస్పదంగా మారిపోతుంది. అందుకే రాజకీయంగా అమెరికా అధ్యక్షుడి తరహాలో ట్రంప్ కు ప్రాధాన్యత ఉంటుంది. ఆర్థికంగా ఒక సుసంపన్నుడు, ఒక కుబేరుడు, తర్వాత ఆర్థిక సామ్రాజ్యవేత్తగా ఎలాన్ మస్క్ ఉండేటువంటి స్థానం ఆయనకు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సార్.
అమెరికాలో ఏదైతే ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య మొదలైన వివాదం ఎటువంటి స్థితికి వెళ్తుంది, మధ్యలో రష్యా కూడా కొన్ని సెటరికల్గా స్పందించడం అయితే జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్కి ఎలాన్ మస్క్కి సంబంధించిన సంబంధాలు ఎలా కొనసాగుతాయి, దీని ప్రభావం అమెరికా రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ప్రపంచం అంతా సర్వత్రా ఆసక్తిగా నెలకొంది.